మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును, రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 20వ అధ్యాయం మొదటి వచనము నుండి 21వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. మొదటి 2 వచనములను చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, ఇశ్రాయేలీలలోనే గాని ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనే గాని ఒకడు ఏమాత్రమును తన సంతానమును మోలెకుకు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. మీ దేశ ప్రజలు రాళ్లతో వాని కొట్టవలెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుడు ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రమును, అందులోని విధులను, కట్టడలను వివరిస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రములో పరిశుద్ధత ఎంత అవసరము, పవిత్రత ఎంత అవసరము అనే విషయమును గురించి దేవుడు ఇశ్రాయేలీలకు తెలియజేస్తూ ఉన్నారు. క్రైస్తవునికి, విశ్వాసికి పరిశుద్ధత అత్యంత ముఖ్యం. హెబ్రీ 12:14, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు అక్కడ కూడా దేవుని యొక్క వాక్యం పరిశుద్ధతను గురించి అధికముగా సెలవిస్తూ ఉంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి 16 వచనాల్లో పరిశుద్ధత, లేవియా కాండం 11వ అధ్యాయం 44వ వచనంలో పరిశుద్ధత, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా మనం ప్రభువుని చూడలేము. ఎందుకంటే మన ప్రభువు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక. కాబట్టి దేవుని ప్రజలు పరిశుద్ధత కలిగి ఉండవలెను, పవిత్రత కలిగి ఉండవలెను. ఆ పవిత్రతను నిర్దేశించేదిగా ధర్మశాస్త్రము ఉంటూ ఉంది. అంటే ఏ విధముగా జీవిస్తే మనం పవిత్రంగా ఉండగలం, ఏ విధముగా జీవిస్తే మనం పరిశుద్ధంగా ఉండగలం అనే విషయాన్ని ధర్మశాస్త్రము వివరిస్తూ ఉంది. అందుకే ధర్మశాస్త్రము దేవుని యొద్దకు నడిపించడానికి మనకు బాలశిక్షకుడైందని అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రికలో తెలియజేస్తాడు 3వ అధ్యాయంలో. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, లేవియా కాండము 20వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మొదటి వచనం నుండి 21వ వచనం వరకున్న వాక్య భాగంలో దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారంటే, ఇశ్రాయేలీల్లో గాని ఇశ్రాయేలీల యొక్క సంతానంలో గాని ఎవరూ కూడా తమ పిల్లలను మోలెకుకు ఇవ్వకూడదు అని దేవుడు చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నారు. యాంటి మోలెకు, ఎవరి మోలెకు, ఏంటి అసలు ఈ మోలెకు అంటే ఏంటి, మోలెకు అనగా ఏంటి అనే విషయం మనం చూసినప్పుడు దీనికి సమాధానం లేవియా కాండం 18:21లో ఉంటుంది. చదువుతున్నాను. నీవు ఏమాత్రమును నీ సంతానమును మోలెకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. మోలెకు అనే మాట దగ్గర 1 వేసి ఫుట్నోట్లో ఏమని రాసి ఉంటుందంటే అమ్మోనీయుల దేవత అని రాయబడి ఉంటుంది. ఇశ్రాయేలీల ప్రజలలో ఎవరూ కూడా తమ సంతానమును ఈ అమ్మోనీయుల దేవత అయినటువంటి మోలెకుకు అర్పించకూడదు, ఇవ్వకూడదు అని దేవుడు చాలా స్పష్టంగా, చాలా గట్టిగా, నిక్కచ్చిగా చెబుతూ ఉన్నారు. ఈ మోలెకుకు ఇశ్రాయేలీల సంతానమును బలివ్వకూడదు, మోలెకుకు ఇశ్రాయేలీల సంతానమును అర్పించకూడదు, అసలు మోలెకుకు ఇశ్రాయేలీల సంతానమును ఇవ్వకూడదు. ఎవరి మోలెకు అంటే ఏమని చూసాం? అమ్మోనీయుల దేవత అని మనం చూసాం. అమ్మోనీయులు అన్యులుగా ఉన్నారు. అమ్మోనీయులు విగ్రహారాధికులుగా ఉన్నారు కదండి. అమ్మోనీయులు ఎవరు? అన్యులుగా ఉన్నారు.
అమ్మోనీయులెవరు? విగ్రహారాధికులుగా ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే అమ్మోనీయులు దేవుని ప్రజలకు మరి హేయమైన వారుగా, విరోధులుగా ఉంటూ ఉన్నారు. ఈ క్రమంలో ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మరి హేయమైనటువంటి జనాంగముతో మనము కలుసుకోకూడదు అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. అసలు ఈ అమ్మోనీయులు ఎక్కడి నుంచొచ్చారు? ఆదికాండం 19వ అధ్యాయం 38వ వచనం చదువుతున్నాను. ఆదికాండం 19:38. చిన్నది కూడా కుమారుని గని వానికి బెన్నమ్మి అను పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడిగా ఎంచబడెను. ఎవరి చిన్నది? ఎవరి చిన్నది అంటే లోతు యొక్క చిన్న కుమార్తె. లోతు సొదొమ గొమొర్రా పట్టణముల నుంచి మరి దేవుడు అగ్నికందకాలు కురిపించి ఆ పట్టణాలను నాశనం చేస్తూ ఉంటే, వెన్నుతిరిగి చూడకుండా పారిపొమ్మని దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం తన భార్యను, 2 కుమార్తెలను వెంటబెట్టుకొని ఆ యొక్క అగ్నిగంధకాల చేత నాశనమవుతున్న సొదొమ గొమొర్రా పట్టణముల నుండి తప్పించుకొని పారిపోతూ ఉన్నాడు. అలా వెళుతూ లోతు భార్య వెనక్కి తిరిగి చూసి, ఆ అగ్నిగంధకములు సొదొమ గొమొర్రాలను కాల్చివేస్తుంటే, ఆ దృశ్యాన్ని చూసి దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుడు వెనక్కి తిరిగి చూడొద్దన్నాడు. వెనక్కి తిరిగి చూచుట అనే మాటను ఆత్మీయ కోణంలో మనం ధ్యానం చేస్తే, ఒకసారి ప్రభువుని తెలుసుకున్న తర్వాత, ప్రభువుని ఎరిగిన తర్వాత, మన పాత జీవితం వైపు మరలా మనం చూడకూడదు. మన పాత జీవితమును వెనక్కి తిరిగి మనం చూడకూడదు. ఆ విధంగా చూసినప్పుడు ఇలాంటి ప్రమాదాలే వస్తాయి. లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఈ క్రమంలో ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక మిగిలింది లోతు, 2 కుమార్తెలు. లోతు కుమార్తెలకు మరి అల్లుళ్ళుగా వచ్చినటువంటి వారు కూడా సొదొమ గొమొర్రా ప్రజలతో నాశనం అయిపోయారు. లోతు కుటుంబంలో మిగిలింది ముగ్గురే. లోతు, అతని యొక్క 2 కుమార్తెలు. వారు కూడా ఈ అగ్ని గంధకాలు కురిసి సొదొమ గొమొర్రాలను నాశనం చేస్తున్న క్రమంలో ఆ పట్టణాలు నాశనం అయిపోగా లోతుతోటి వారు మరి శయనించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లోతును మత్తునిగా చేసి లోతు ద్వారా సంతానం పొందుకోవాలనే ఆలోచన లోతు యొక్క కుమార్తెలు చేస్తారు. ఆ ప్రకారంగానే పెద్ద కుమార్తెకు కుమారుడు పుడతాడు. చిన్న కుమార్తెకు కుమారుడు పుడతాడు. తండ్రి ద్వారా పొందుకునేటువంటి సంతానం వీరు. ఇది క్రమమా అంటే ఇది పూర్తిగా అక్రమం. కనుక ఈ మోలెకు ఎవరి దేవత? లోతు యొక్క చిన్న కుమార్తెకు అక్రమ సంతానముగా జన్మించినటువంటి, అక్రమ సంతానము అనగా కుమార్తెలు తప్పు చేసి లోతును మత్తునిగా చేసి పొందుకున్నటువంటి సంతానం. దేవుడు దాన్ని మెచ్చలేదు. ఆ కుమార్తె ద్వారా వచ్చిన సంతానమే అమ్మోనీయులు, చిన్న కుమార్తె యొక్క సంతానం అన్నమాట. లోతుకు చిన్న కుమార్తెకు పుట్టిన సంతానం అమ్మోనీయులు. వీరు హేయమైనటువంటి సంతానం. వీరు ఎవరిని మొక్కుతారు, ఎవరిని పూజిస్తారంటే ఈ మోలెకు అనేటటువంటి దేవతను మొక్కుతారు. ఈ మోలెకుకు ఇశ్రాయేలీల సంతానం మరి బలులు అర్పించకూడదు. ఈ మోలెకును పూజించకూడదు. మోలెకుకు ఇశ్రాయేలీలు తమ సంతానమును ఇవ్వకూడదని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మోలెకు లోకానికి సాదృశ్యంగా ఉంది. మోలెకు ఈ భయంకరమైనటువంటి లోకము ద్వారా కలిగిన శరీరేచ్ఛలు కావచ్చు, అపవిత్రత కావచ్చు, వీటన్నిటికీ ఒక సాదృశ్యంగా ఉంటూ ఉంది. వీటికి దేవుని పిల్లలు దూరంగా ఉండాలి. వీటికి దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా మరి విరోధంగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, అలా ఉన్నప్పుడే మనం మన పవిత్రతను కాపాడుకోగలం. అదే దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇశ్రాయేలీలు ఎవరూ కూడా మోలెకుతో కలుసుకోకూడదు. ఇశ్రాయేలీల సంతానం ఎవరూ కూడా అమ్మోనీయుల దేవత అయిన మోలెకుకి ఇవ్వకూడదు. ఆ తర్వాత వచనాలను మనం చదువుకుంటూ వెళ్తేనండి, దేవుడు చాలా స్పష్టంగా వరసలను గురించి వివరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూస్తామంటే ఆ మాట లేవియాకాండములోనే 20వ అధ్యాయము 12వ వచనంలో చూస్తాం. అంటే వరసల ప్రకారం ఎవరితో ఎంత మర్యాదగా ఉండాలి, లైంగిక పరంగా ఎంత పవిత్రత కలిగి ఉండాలి
అనే విషయాన్ని దేవుడు వివరిస్తూ ఉన్నాడు. హోమోసెక్షువాలిటీ ఈజ్ అగెయిన్స్ట్ టు బైబుల్. ఈ పురుష సంయోగము గాని, స్త్రీ సంయోగము గాని ఏదైతే ఉంటుందో, దీనికి వాక్యము పూర్తి విరుద్ధంగా ఉంటుందండి. ఇది చాలా హేయమైనటువంటి క్రియ. అలా చేసిన వారికి మరణశిక్ష ఉంది. అంతేగాకుండా కూతురు వరసయ్యే వాళ్ళతోటి, చెల్లెలు, సహోదరీలు, సోదరీలు వరసయ్యేటటువంటి వాళ్ళతోటి, అదేవిధంగా కోడలు వరసయ్యేటటువంటి వారితోటి, తల్లి వరసయ్యేటటువంటి వారితోటి, పిన్నులు, పెద్దమ్మలు వరసలయ్యేటటువంటి వారితోటి ఏ విధమైనటువంటి లైంగిక అపవిత్రత కలిగి ఉండకూడదని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైన వారులారా, ఎందుకనగా మన దేవుడు పరిశుద్ధుడు. మనం కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి ఉండాలి. లైంగిక పవిత్రత చాలా అవసరం. ఈ ఘోరమైన, భయంకరమైన శరీరేచ్ఛలు, పాపేచ్ఛలు ఉన్నటువంటి లోకములో మనము శారీరకంగా, లైంగికంగా పరిశుద్ధత కలిగి లేకపోతే మనం అపవిత్రులంగా ఎంచబడతాం. ముందు పేర్కొనినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే వరసలు మారి, క్రమము తప్పి, మరి కోడలు, కుమార్తెలు, సోదరీలు, తల్లుల వరసలయ్యేటటువంటి వారితో లైంగికపరమైనటువంటి అపవిత్ర క్రియలు గనక జరిగిస్తే, అట్టివాడు రాళ్లతో కొట్టబడి మరణశిక్ష నొందాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పొరుగువాని భార్యతో గాని, ఎవరితో కూడా ఇటువంటి శారీరక అపవిత్రమైనటువంటి పాపపు క్రియలు చేయకూడదు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, బైబిల్ దాని విషయంలో చాలా ఖండితంగా ఉంటూ ఉంది. అది పాత నిబంధన కాలంలో ఇప్పుడు ఎలాగైనా ఉండొచ్చు అనుకోవద్దండి. పాత నిబంధనైనా, కొత్త నిబంధనైనా పరిశుద్ధతకు కాలం అనేది చెల్లదు. అది ఏ కాలమైనా పరిశుద్ధత కలిగి ఉండడం అనేది ముఖ్యం. పాత నిబంధన అయినా, కృపాకాలమైనా, కొత్త నిబంధన అయినా, ఈ అంత్యదినాల్లో అయినా, ఏ కాలములో అయినా దేవుని సన్నిధిలో ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే అనుకూలం. 93వ కీర్తన 5వ చరణం 2వ పాదంలో దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, మీ దేహము దేవునికి ఆలయము. మీ దేహము దేవునికి ఆలయం అంటే ఆయన ఆలయము పరిశుద్ధమైనది. మరి మన దేహమే ఆయనకు ఆలయమైనప్పుడు అది ఇంకెంత పరిశుద్ధంగా ఉండాలి, ఒకసారి ఆలోచన చేయండి. కనుక మనం సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి ఉండుట వాక్యానుసారం. కాబట్టి మనం సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి జీవిద్దాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మరి లేవియాకాండములో 20వ అధ్యాయం మొదటి 21 వచనాలను మనం చదివినప్పుడు 2 విషయాలను చూసాం. ఒకటి, మోలెకు అంటే అమ్మోనీయుల దేవత. ఎవరి అమ్మోనీయులు? లోతు చిన్న కుమార్తెకు పుట్టినటువంటి సంతానం. లోతు చిన్న కుమార్తెకు సంతానము ఎలా కలిగింది అనే విషయాన్ని కూడా మనం చూసాం. అది పూర్తిగా అక్రమమైనటువంటి దారిలో లోతు కుమార్తెలు ఆలోచన చేసి పొందుకున్నటువంటి సంతానం. కాబట్టి వారు హేయమైన వారు దేవునికి. వారు ఆరాధించే, పూజించే దేవతకు ఇశ్రాయేలీయులు మొక్కకూడదు, నమస్కరించకూడదు, వారి పిల్లల్ని ఇవ్వకూడదు. మనం కూడా లోకం వైపు అలా చూడకూడదు, అపవాది విషయంలో అలా వ్యవహరించకూడదు. ఆ తర్వాత ఏమని చూసాం? తల్లి వరస, చెల్లి వరస, పిన్ని వరస, పెద్దమ్మ వరస, పొరుగువాని భార్యలు, ఇటువంటి వారందరితో కూడా మనమెక్కడా కూడా శరీరపరమైన అపవిత్రత కలిగి ఉండకూడదని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఆ ప్రకారంగా శరీరమందు పరిశుద్ధత కలిగి, ఆత్మయందు పరిశుద్ధత కలిగి, హృదయమందు పరిశుద్ధత కలిగి మన ప్రభువుని సేవిద్దాం. ఒక రోజున మనం ప్రభు రాజ్యంలో ప్రవేశించాలంటే, ప్రభువుని చూడాలంటే పరిశుద్ధత అవసరం. అట్టి పరిశుద్ధతతో కూడిన జీవితమును జీవించడానికి మనము ప్రయాసపడుదుంగాక. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీరు అనుగ్రహించిన వాక్యానికి స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపజేసి మా ప్రియులను దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.